నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించి మరి ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ధ్యానం చేసినప్పుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే మనందరికీ తెలుసు, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. సో మానవ జాతి నశిస్తూ లేదు, నశించబోతూ లేదు, ఆల్రెడీ నశించిపోయింది. నశించిపోయిన దానిని ఆయన వెతుకుతూ రక్షించడానికి ఈ లోకంలోనికి పరిశుద్ధుడుగా జన్మించాడు. మానవుల యొక్క పాప భారం అంతా కూడా తన భుజముల మీదకు తీసుకొని ఈరోజు మరి శిలువ యాగము చేసి ఆ యొక్క శిలువ ప్రయాణం చేసి కలువరి శిలువలో మరి 3 మేకుల మీద ఆకాశమునకును భూమికి మధ్య తను వేలాడుతూ ఆ 3 మేకుల మీద పలికినటువంటి ఆణిముత్యాలు లాంటి అమూల్యమైనటువంటి చిట్ట చివరి 7 మాటలను మనమందరం కూడా ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం. సో మొదటి మాటలో విజ్ఞాపన ఉంది, అంటే అడగని వారిని క్షమించినటువంటి దేవుడు. మొదటి మాటలో ఎవరు కూడా తనను అడగలేదు, నన్ను క్షమించి ప్రభువా, సారీ యేసయ్యా, నేను తప్పు చేశాను అని ఎవ్వరు అడగలేదు. అడగకున్నప్పటికీ కూడా క్షమించేటువంటి దేవుడు మన దేవుడు అని అక్కడ రుజువుపరుచుకున్నాడు. రెండవ మాటలో అడిగిన వారికి రక్షణ దయచేశాడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. నా తప్పులు క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగ అడిగినప్పుడు వెంటనే నీవు నాతో పరదేశంలో ఉండు అని అడిగిన వారికి రక్షణ దయచేశాడు. మూడవ మాటలో అడగాలా వద్దా అని ఆలోచిస్తూ తర్జన అవుతున్నటువంటి తల్లి మరియమ్మను చూసి నేను నీకు తప్పకుండా ఆదరణను ఇస్తాను అంటే ఆదరణకరమైనటువంటి మాట మూడవ మాట ద్వారా మాట్లాడాడు. ఆక్రందనతో కూడినటువంటి మాట 4వ మాట, ఆవేదనతో కూడినటువంటి మాట 5వ మాట, మరి 6వ మాట, 7వ మాట, ఈ విధంగా సమర్పణతో కూడినటువంటి మాట 7వ మాట. సో ఈ విధమైనటువంటి 7 మాటలను, అమూల్యమైన మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు మానవులమైనటువంటి మనందరి కొరకు కూడా చిట్ట చివరిగా మాట్లాడినట్లుగా మనం చూస్తాము. సో ఒక్కొక్క మాటలో చాలా లోపలికి మనం వెళ్ళినట్లయితే అనేకమైనటువంటి సత్యాలు మనం గ్రహించవచ్చు. మనం ఇక్కడ ఎందుకంటే టైం పెట్టుకొని మనం ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ టైంలో మనం కరెక్ట్గా 3కే క్లోజ్ చేయాలి కాబట్టి మనం ఎంతగానో ఆలోచించి అందులో చాలా ప్రాముఖ్యమైనవి మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ లోకాన్ని రక్షిస్తూ అనేక మాటలు మాట్లాడిన తర్వాత చివరిగా చూసినట్లయితే ఇది 7వ మాట, ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ క్రాస్, ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అని మనం చెప్పొచ్చు. అంటే ఇది ఒక ఫైనల్ స్టేట్మెంట్ అన్నమాట. సిలువలో ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెబుతూ గట్టిగా కేక వేసి మరణించను. అంటే అది విజయోత్సవముతో కూడినటువంటి మాట. మనం చూడండి, స్పోర్ట్స్ లో కూడా చూస్తే ఎవరైనా గెలిచినప్పుడు అంతసేపు వాళ్ళు ఆడి అలసిపోతారు. అయినప్పటికీ కూడా ఫైనల్ లో విజయం వచ్చిందంటే గట్టిగా అరిచి ఆ విజయాన్ని ప్రకటన చేస్తారు. వాళ్ళలో స్ట్రెంత్ లేకున్నా కూడా ఆ బలం తెచ్చుకొని వాళ్ళు అరిచి వాళ్ళ విజయాన్ని ఇతరులకు చూపిస్తారు. అట్లనే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నిన్నటి దినము సాయంత్రము నుండి కూడా మరి అనేక మంది ప్రధానుల ఎదుట తిరిగాడు. మరి 41 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. యెరూషలేము వీధుల గుండా బరువైనటువంటి సిలువను మోసుకుంటా కింద పడుతూ మీదలేస్తూ ఉన్నాడు. తరువాత ఆ కలువరి సిలువలో ఆయనను 3 మేకుల మీద ఆకాశంలో వేలాడదీస్తే అక్కడ కూడా దప్పిక కొంటూ ఆ ఎండకు భరించలేని నొప్పితో బాధతో పూర్తిగా కృషించిపోయిన స్థితిలో కూడా మానవ లోకానికి ఇంకా ఏదో నేను సందేశం ఇవ్వాలి, ఇంకా వాళ్ళలో ఒక్కరు కూడా నశించడం నాకు ఇష్టం లేదు, ఒక్కరు బాగుపడినా నాకు చాలు అనేటువంటి తపనతో